హలో గైస్, ఎప్పటి నుంచో అన్న గేట్ గురించి చెప్పు అంటే నేను రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నా. రైట్ టైం అంటే ఏంట్రా అంటే ఏదో ఒకటి చెప్పేయడం చెప్పొచ్చు, ఆ వీడియో కూడా వస్తుంది. బట్ దానికంటే ముందు అసలు ఎవరైనా తీసుకొద్దాం, ఎవరైనా గేట్ క్రాక్ చేసిన వాళ్ళని తీసుకొద్దాం అని చెప్పి వెయిట్ చేశా. అసలు ఈ వీడియోలో గేట్ అంటే ఏంటి, ఏ స్టూడెంట్స్ ప్రిపేర్ అవ్వాలి, జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, అండ్ అసలు మీరు ఏ సబ్జెక్ట్స్ తీసుకోవాలి, అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలి అన్ని డిస్కస్ చేస్తాం. అండ్ హీఈస్ ద పర్ఫెక్ట్ పర్సన్, ఎందుకంటే గేట్ క్రాక్ చేసి ఆల్ ఇండియా ర్యాంక్ 13 వచ్చి 3 years నుంచి పిఎస్యూలో జాబ్ చేస్తున్నాడు. సో ఇట్స్ అ ఫుల్ సర్కిల్. మీకు అన్ని ఎక్స్పీరియన్సెస్ తెలుస్తాయి, అంటే జాబ్ ఎలా ఉంటుంది, గేట్ ఎందుకు రాయాలి, ఎలా మేనేజ్ చేయాలి అన్నీ. మళ్ళీ ఇలా మీరు అడిగినప్పుడల్లా ఇలా మంచి కంటెంట్తో వస్తున్నప్పుడు మీరు కొంచెం సపోర్ట్ చేస్తే కొంచెం మోటివేషన్ ఉంటుంది. నేను మీ ఆస్తులు అడిగాను, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ ఫ్రీయే. అండ్ ఇంక వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో కూడా చెప్పండి. ఎస్, సో హలో గైస్, మనతో సంతోష్ ఉన్నాడు. ముందు అసలు అన్న ఇంట్రో చెప్పే ముందు నేను చిన్న ఇంట్రో ఇస్తాను. అన్నది అన్న మా సూపర్ సీనియర్ అనమాట. అంటే మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు, అన్న 4th year. సరే, ఫస్ట్లో అసలు అన్నతో మా ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, ఫస్ట్లో జనరల్ స్టార్టింగ్లో చాలా మంది పేరెంట్స్ వచ్చి మాట్లాడేస్తున్నారు తెలుగు అని. అన్న మెల్లగా నాకు తెలుగు రాదు, ఓన్లీ హిందీ, ఇంగ్లీష్ అని చెప్పి అట్లా మేనేజ్ చేశాడు. మాకు ఒక 1 month తర్వాత తెలిసింది అన్న తెలుగే అని. ఇంకా అప్పటి నుంచి అట్లా అన్నతో బాండింగ్ అని అది కానీ అట్లానే ఉంది. అండ్ నాకు మా ఫ్రెండ్స్ కూడా 4th yearలో అన్నే కొంచెం క్లోజ్. సో ఓవర్ టు అన్న, జస్ట్ ఒక క్విక్ ఇంట్రో ఇచ్చే నీ గురించి. హాయ్ గాయస్, నా పేరు సంతోష్ కుమార్. బీటెక్ 2020లో చేశాను ఐఐటి గాంధీనగర్లో. తర్వాత గేట్ 2021 రాశాను. ఆల్ ఇండియా ర్యాంక్ 13 వచ్చింది. ప్రస్తుతానికి ఎన్టీపీసీలో చేస్తున్నాను. ఓకే, ఎన్టీపీసీ, అదే పిఎస్యూ. ఫస్ట్ స్టార్టింగ్ వస్తే అసలు వై యూ చూస్ గేట్, అంటే నీకు గేట్ చూస్ చేసుకోవడానికి ఆప్షన్ ఏంటి, అంటే ప్లేస్మెంట్స్ కాకుండా వై యూ చూస్ గేట్? బేసిక్గా నాకు 4th yearలోనే కొంచెం ఇన్క్లినేషన్ ఉండేదన్నమాట పిఎస్యూ సైడ్. క్యాంపస్లో ఎలాగో ప్లేస్మెంట్స్కి వస్తుంది అనమాట పిఎస్యూస్. మన కాలేజ్లో ఎగ్జాంపుల్ గెయిల్ వస్తుంది, ఐఓసిఎల్ వస్తుంది. సో నా కొంచెం ఇంక్లైన్డ్ ఉన్నాను అనమాట 4th yearలో. సో 4th yearలోనే గెయిల్ వచ్చింది, కానీ క్రాక్ చేయలేకపోయాను. తర్వాత ఐఓసిఎల్ వచ్చేది, కానీ కోవిడ్ వల్ల అది డిలే అయిందన్నమాట ప్రాసెస్. తర్వాత వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. సో ఆ తర్వాత నేను డిసైడ్ అయ్యాను, గేట్ రాయాలి, గేట్ రాసి పిఎస్యూస్కి వెళ్ళాలి అనేసి. నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, ఎక్కడి నుంచి ప్రిపేర్ అయ్యావు, అంటే ఏం బుక్స్ ఫాలో అయ్యావు, ఏం స్ట్రాటజీ ఫాలో అయ్యావు? ఫస్ట్ స్ట్రాటజీ గురించి మాట్లాడదు, ఎందుకంటే చాలా మందికి అదే డౌట్ ఉంటుంది, అన్న కాలేజ్తో ఎలా మేనేజ్ చేయాలి, లేదా అసలు ఎట్లా చదవాలి ఏంటి అనేది. సో అసలు మీ స్ట్రాటజీ ఏంటి? చాలా మంది గేట్ ప్రిపరేషన్ వచ్చాక ది గెట్ క్యారీడ్ అవే అనమాట. బయట వాళ్ళని చూసి, ఓ వీడు ఈ ప్రాబ్లం చేస్తున్నాడు, ఈ బుక్ సాల్వ్ చేస్తున్నాడు, ఆ బుక్ సాల్వ్ చేస్తున్నాడు, ఇవన్నీ ఏం అక్కర్లేదు. నాది సింపుల్ స్ట్రాటజీ. ఫస్ట్ సిలబస్ కంప్లీట్ చేయాలి. ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా సిలబస్ కంప్లీట్ చేస్తూ, ప్లస్ మీరు ఏదైతే ప్రీవియస్ చదివారో ఆ సిలబస్ అనేది రివిజన్ చేస్తూ ఉండాలన్నమాట. ఆ తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది ఉంటుంది. గేట్కి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తే చాలన్నమాట. మిగతా ఏ బుక్, ఇప్పుడు వేరే ఏదైనా మీ ప్రైవేట్ కోచింగ్స్ తీసుకుంటే వాళ్ళు బుక్స్ ప్రొవైడ్ చేస్తారు, అవి చేయాలంటే నాకైతే అవసరం లేదు. మీ దగ్గర ఎక్కువ టైం ఉంటే కనుక మీరు చేయొచ్చు. నేనైతే చేయలేదన్నమాట. నేను జస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే చేశాను. ఆ తర్వాత టెస్ట్ సిరీస్, మీకు టైం ఉంటే కాదు, టెస్ట్ సిరీస్ మీరు ఒక 10 అయినా ఇవ్వాలి టెస్ట్ సిరీస్. అప్పుడే మీకు టైం కుదురుతుంది అనమాట. ఎందుకంటే 3 hours మీరు ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే టెస్ట్ సిరీస్ అనేది కొంచెం ప్రాక్టీస్లో ఉండాలి. సో అదే గైస్, మోస్ట్లీ ఏ ఎగ్జామ్ అయినా అంతే ఉంటుంది. ఇది మీకు చాలా మంది తెలుసు, బట్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే తెలియడం చేయడంలో చాలా తేడా ఉంది. ఎగ్జిక్యూషన్ చాలా మంది చేయరు. సో గెట్ బ్యాక్ టు యువర్ బేసిక్స్ అండ్ స్టార్ట్ వర్కింగ్. అంటే ఒక వీడియో చూసేసి ఈ వీడియో చూసేస్తే గేట్ రాదు. చూసి మీరు స్టార్ట్ చేయాలి. 2-3 hours 4-5 hours పెట్టాలి డైలీ. అసలు యాజ్ ఎ స్టూడెంట్స్ ఏ ఇయర్లో ప్రిపేర్ అవ్వాలి, అంటే కొంతమంది 3rd yearలో ప్రిపేర్ అవ్వాలా, 4th yearలో ప్రిపేర్ అవ్వాలా, ఎగ్జామ్ ఎప్పుడు రాయాలి, జాబ్తో వచ్చాక రాయాలా, అంటే నీ ప్రకారం, లైక్ నీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే బెటర్, లేదా ప్లేస్మెంట్స్కి కూర్చోవాలా, గేట్కి కూర్చోవాలి, ఇవన్నీ డౌట్స్ ఉంటాయి. 1 by 1 వద్దాం. ఫస్ట్ అసలు ఐడియల్, అంటే ఇట్లా ఐడియల్ టైం లైన్ ఏమైనా ఉందా, 3rd yearలో రాయాలి, 4th yearలో రాయాలి, జాబ్ వచ్చాక రాయాలి అని? గేట్ 2020 నేను రాశాను, కానీ అప్పుడు నాకు జస్ట్ 65 క్వశ్చన్స్ ఉంటుందని తెలుసు, కానీ ఏ ప్యాటర్న్ ఉంటుంది ఏం తెలియదు అనమాట. ఓకే. సో సిచ్యువేషన్ బట్టి వెళ్ళిపోయాను నేనైతే. కానీ ఐడియల్ టైం అంటే మరి 3rd yearలో ప్రిపేర్ అవ్వచ్చు. ఎందుకంటే కొంచెం లోడింగ్ కూడా తక్కువ ఉంటుంది 3rd yearలో. అండ్ ఆల్సో మీరు మీ సిపిఐ కూడా మీరు ఫోకస్ చేస్తారు కాబట్టి డైలీ ఒక 2-3 hours టైం స్పెండ్ చేసి ఫస్ట్ సిలబస్ అయిపోగొట్టేస్తే మనకు ఒక మంచిగా ఇది ఉంటుంది. ప్లస్ మీరు లేట్గా రియలైజ్ అయ్యారనుకోండి, 3rd yearలో మీరు రియలైజ్ అవ్వలేదు, 4th year రియలైజ్ అయ్యారనుకోండి, అయినా కూడా అప్పుడు కూడా ప్రిపేర్ అవ్వచ్చు. మెయిన్ ఏంటంటే సిలబస్ కంప్లీషన్ అనమాట. అండ్ ఆల్సో ఎంత కన్సిస్టెంట్గా మీరు ప్రిపేర్ అవ్వగలరు అనేది ఒక పాయింట్ అనమాట ఇక్కడ. నేనైతే నా బీటెక్ అయ్యాక ప్రిపేర్ అయ్యాను.
2020 గ్రాడ్యుయేట్ అయ్యాక ప్రిపేర్ అయ్యాను. అండ్ అది జాబ్ చేస్తున్నా లేకపోతే జాబ్ మానేసా లేకపోతే ఎట్లా? ఇప్పుడు మే 2020లో నేను ప్రిపరేషన్ స్టార్ట్ అయ్యాను. అప్పటికి కాగ్నిజెంట్ వచ్చింది గానీ, వాళ్ళు ఇంకా పిలవలేదన్నమాట. ఓకే. సో, అందులో నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదన్నమాట. వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదు. సో, నేనేం చేశాను, గేట్ ప్రిపరేషన్ ప్యారలల్‌గా పెట్టుకున్నాను. కానీ డిసెంబర్ 2020లో కాగ్నిజెంట్ పిలిచారన్నమాట యాక్చువల్లీ. ఓకే. కానీ అట్ దట్ టైమ్ ఐ వాస్ ఎట్ మై పీక్ ఆఫ్ మై గేట్ ప్రిపరేషన్ అన్నమాట. సో, అందుకే ఆ కంపెనీని నేను రిజెక్ట్ చేసి గేట్ ప్రిపరేషన్ మీద ఫుల్ ఫోకస్ చేశాను. ఆ ఓకే. తర్వాత గేట్ ఇచ్చానన్నమాట. జూన్ టు సెప్టెంబర్ వచ్చి అలా అలా ప్రిపేర్ అయితూ ఉన్నాను. నాట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అన్నమాట. ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయితే మిడ్ సెప్టెంబర్ టు ఎగ్జామ్ దాకా. మేబీ నువ్వు 7 మంత్స్ ఏసుకోవచ్చు. సో ముందు సిలబస్ తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ సిలబస్ తెలుసుకునే ముందు అసలు వాళ్ళు ఏ ఎగ్జామ్ రాస్తున్నారో తెలియాలి, ఏ బ్రాంచ్‌కి అని. సో అంటే పాయింట్ బీయింగ్ లెట్స్ సే ఇప్పుడు నేను ఎలక్ట్రికల్ ఉన్నా 4 ఇయర్స్ చేశాక నాకు దాని మీద అంత ఇంట్రెస్ట్ రాలే, ఏదో తీసేసుకుని అయిపోయింది. బట్ ఎంటెక్ వచ్చేసి మంచి సీఎస్ బ్రాంచ్‌లో చేయాలి, ఇట్లా ఐఐటీస్, ఎన్ఐటీస్‌లో. సో అంటే అప్పుడు రీజన్ ఏంటి? అంటే అప్పుడు కూడా ఎలక్ట్రికల్ తీసుకుని మంచి ర్యాంక్ క్రాక్ చేయడమేనా? లేకపోతే అంటే అదేనా వే, లేకపోతే ఇంకేమన్నా? ఇప్పుడు మీకు సీఎస్ సైడ్ జాబ్స్ కావాలి కానీ మీరు ఎలక్ట్రికల్ అనుకోండి. నువ్వు ఫస్ట్ ఎంటెక్ జాయిన్ అయితావన్నమాట. అక్కడ కూడా నువ్వు సపోజ్ కోర్ బ్రాంచెస్‌లో జాయిన్ అయితే నాన్ కోర్ సెక్టర్స్‌కి అప్లై చేసుకోవచ్చు. కానీ అక్కడికెళ్ళాక కొంచెం ఎక్స్‌ట్రా హార్డ్ వర్క్ చేయాలన్నమాట. సేమ్ యాజ్ ఇన్ బీటెక్‌లో నువ్వు ఎలాగైతే నాన్ కోర్ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చో, అదేలాగా నువ్వు ఎంటెక్‌లో కూడా చేసుకోవచ్చు అక్కడికెళ్ళాక. ఇందాక ప్రిపరేషన్ మళ్ళీ వన్ స్టెప్ బ్యాక్ అవుతుంది. ఇందాక ప్రిపరేషన్‌లో అసలు నేను అంతా ఓన్‌గా చదివాను, యూట్యూబ్ నుంచి చదివాను. సో అంతా యూట్యూబ్ నుంచా, లేకపోతే బుక్స్ కానీ అది కానీ ఏమన్నా వాడావా? అంటే మార్క్స్‌కి కానీ, లేదా ఇట్లా టెస్ట్ సిరీస్ కానీ, లేదా అంతా అఫీషియల్ వెబ్సైట్ నుంచి అట్లా వెళ్ళి డౌన్లోడ్ చేసుకునేది? మొత్తం యూట్యూబ్ నుంచి చేయలేదు నేను. ఫస్ట్ యూట్యూబ్‌లో క్రాష్ కోర్స్ చేశాను. ఒక ఓకే. 2 మంత్స్ పట్టిందన్నమాట ఆ క్రాష్ కోర్స్ చేయడానికి. ఆ తర్వాత నేను ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ సాల్వ్ చేస్తుంటే ప్రతి క్వెషన్ అవ్వట్లేదన్నమాట. కొన్ని కాన్సెప్ట్ ల్యాప్సెస్ అయ్యేది. కొన్ని ఆ కాన్సెప్ట్ చదవనే లేదు. సో, ఇంకా ఆ తర్వాత నేను ఫుల్ కోర్స్ తీసుకుందామని యూట్యూబ్‌లో ఒక అకాడమీ ఉంది. ఆ ఓకే. అకాడమీదే పేరేమో జెనిక్ గుర్తుంది. ఎడ్యుకేషన్ జెనిక్ ఎడ్యుకేషన్ అనేసి ఓకే. ఆన్‌లైన్‌లో వచ్చేదన్నమాట అప్పుడు. సో, ఆ అకాడమీదే నేను ఆన్‌లైన్ కోర్సెస్ తీసుకున్నాను. ఆ తర్వాత చేశానన్నమాట ఫుల్ కోర్స్ వాళ్ళది. నౌ గేట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు గేట్ ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ మాట్లాడేసుకున్నాం. బట్ అసలు గేట్ ఎందుకు ప్రిపేర్ అవ్వాలన్నది మాట్లాడదాం. అంటే బేసిక్గా ఎందుకు, అంటే ఏం జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, లేదా హయ్యర్ స్టడీస్ ఎలాంటివి ఉంటాయి అన్న దాని గురించి. నాకు తెలిసినంత వరకు ఎంటెక్ వెళ్ళొచ్చు, లేదా మీకు ఒకవేళ మంచి ర్యాంక్ వస్తే పిఎస్యూస్లో జాబ్ రావచ్చు. సో వాట్ ఈస్ వాట్ అండ్ వాట్ ఈస్ బెటర్, ఆర్ స్టూడెంట్స్ ఎట్లా దీన్ని అప్రోచ్ అవ్వాలి అని నీ ఒపీనియన్లో ఏంటో చెప్పాను. ఎయిదర్ పిఎస్యూస్‌కైనా వెళ్ళొచ్చు. లేదంటే నీకు ఇస్రో, బార్క్, డీఆర్‌డీఓ వీటిలో కూడా ఓకే. రిక్రూట్‌మెంట్స్ అయితాయి త్రూ గేట్. అండ్ ఎంటెక్స్ కూడా అయితది యాజ్ యూజువల్. అండ్ ఎంటెక్‌లో కూడా మీరెళ్తే అక్కడ మీకు ఒకవేళ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ ఇంకా ప్రైవేట్ సెక్టార్‌లో కావాలనుకుంటే మీరు ఎంటెక్ చేయొచ్చు. ఎంటెక్‌లో కూడా రీసెర్చ్ అనేసి సెపరేట్‌గా ఉంటదన్నమాట. ఎంటెక్ రీసెర్చ్ 3 ఇయర్స్ కోర్సెస్ ఉంటది. దానికి సెపరేట్‌గా ఇంటర్వ్యూ ఉంటది. సెలెక్ట్ ఓకే. అవ్వడానికి ముందు. అంటే అదే ఏదర్ గేట్లో వెళ్ళి ఇంకా ఎంటెక్ వెళ్ళి మంచి బ్రాంచ్ తీసుకుని అక్కడ నుంచి నార్మల్ జాబ్స్ తెచ్చుకోవచ్చు, కోర్ వైపు కానీ లేదా సాఫ్ట్వేర్ కానీ ఏదన్నా, ఆర్ డైరెక్ట్ పిఎస్యూస్లో అడ్మిషన్. సో ఇది అంటే యూజువల్లీ నాకు తెలిసి లైక్ టాప్ 200, 300 వస్తేనే ఏదో ఉంటుంది అనుకుంటా కదా డైరెక్ట్ పిఎస్యూస్లో, ఆర్ అట్లా ఏమైనా ఉండేదా? అంటే మీ టైంలో ఎలా ఉంది? నా టైం ముందైతే అట్లుండేది. 2020 త్రూ గేట్ 2020 అయితే కొంచెం ర్యాంక్స్ 200, 300 ఇట్లా వస్తే అయ్యేదన్నమాట. ఇప్పుడు గేట్ ర్యాంక్ నాకు తెలిసి 1000 వచ్చినా అయిపోతుంది. ఓ, ఎన్‌టీపీసీలో అయితే అయిపోతుంది. బికాస్ ఆఫ్ హ్యూజ్ రిక్రూట్‌మెంట్స్ అన్నమాట. ఇప్పుడు ఓకే. ఓకే. గేట్ 2021లో ఎన్‌టీపీసీలో 800 మెంబర్స్‌ని తీసుకున్నారు. ఓ, వావ్. 2022లో ఎన్‌టీపీసీలో ఆల్‌మోస్ట్ అంతే మరి. 400 అట్లా. అప్రాక్స్ నంబర్స్ ఎగ్జాక్ట్ తెలీదు నాకు. ప్లస్ 2023లో కూడా కొంతమందొచ్చారు. నాకు తెలిసి 2024కి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది ఎన్‌టీపీసీయే. అండ్ ఆల్సో ఇంకా అపార్ట్ ఫ్రమ్ ఎన్‌టీపీసీ కూడా వేరే అదర్ పీఎస్యూస్ ఉన్నాయి. ప్లస్ ఇస్రో, డీఆర్‌డీఓ, బార్క్ ఇవి కూడా అప్పుడప్పుడు నోటిఫికేషన్స్ ఇస్తూ ఉంటాయన్నమాట. జాబ్ ఆప్షన్ అయితే ఇది. లేకుంటే మీకు ఒకవేళ పిఎస్యూస్‌కొద్దు, మీకు ఎంటెక్‌కెళ్ళి సపోజ్ మీ స్ట్రీమ్‌లో మీ ఆహ్, సపోజ్ మీరు గనక వీఎల్ఎస్ఐ చేయాలనుకున్నారనుకోండి. సో, మీకు ఎంటెక్ చేయాలనుంది. వీఎల్ఎస్ఐ ఫీల్డ్‌లో మీకు జాబ్ కావాలంటే ఎంటెక్ చేయండి. అప్పుడు కూడా ఓకే. ఒక మంచి స్కోర్ రావాలన్నమాట. ఆహ్, మార్క్స్ అయితే ఒక 60-70 మినిమమ్ ఉంటే బెటర్. మీకు కావాల్సిన స్ట్రీమ్‌లో రావచ్చు. 70+ ఉంటే మీరు ఏదన్ ఏ ఐఐటీస్ అనుకుంటే ఆ ఐఐటీస్‌లో వచ్చేస్తది.
బట్ అసలు నీ ఒపీనియన్లో నువ్వు ఎంటెక్ వెళ్ళకుండా పిఎస్యూ జాబ్ డైరెక్ట్గా ఎందుకు తీసేసుకున్నావు? అంటే జస్ట్ నీ మైండ్ ఎలా ఉంది అప్పుడు? అంటే సో దట్ అంటే ఏది తీసుకోవాలన్నది మనం డైరెక్ట్ చెప్పలేం, బట్ నీ పాయింట్ ఆఫ్ వ్యూ తెలిస్తే ఆడియన్స్ కూడా ఐడియా వస్తుంది అని. అది పర్స్పెక్టివ్ మీద డిపెండ్ అవుతుంది. నేను పిఎస్సి ఎందుకు తీసుకున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక జాబ్ కావాలి. ప్లస్ ఆ ఇంక్లినేషన్ అనేది ఉన్నిందనమాట నాకు 4th ఇయర్ నుండే. పిఎస్యూస్కి వెళ్తే కొంచెం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగుంటుంది, అలవెన్సెస్ చాలా వస్తుంది, ఇలా అనుకుని నేను పిఎస్సిలో జాయిన్ అయ్యాను. ఎంటెక్ అయితే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదనమాట, ఎందుకంటే అది చేశాక కూడా ఎలాగో జాబ్లోనే జాయిన్ అవ్వాలి. ప్లస్ 2 ఇయర్స్ ఎక్స్ట్రా నువ్వు వర్క్ చేయాలి. సో జాబ్ రిక్వైర్మెంట్ ఉన్నిందనమాట. సో అందుకే నేను పిఎస్సి సెలెక్ట్ చేసుకున్నాను. సో అదే పాయింట్ బీయింగ్, గేట్ రాసేది ఏదర్ పిఎస్సీ జాబ్స్ కానీ మీకు అర్థమైంది, లేదా టీచర్స్ పిహెచ్డి కూడా వెళ్ళొచ్చు అనుకుంటున్నా తెలిసి గేట్ రాస్తే, ఆర్ డైరెక్ట్ మీరు టీచర్స్ కూడా అవ్వచ్చు గేట్ రాస్తే, గేట్ స్కోర్ బట్టి. సో అండ్ వన్ మోర్ క్వశ్చన్ ఇస్, సో ఇంకా లైక్ మెయిన్లీ పిఎస్యూస్ గురించి అది మాట్లాడుకున్నాను, ఎన్టీపీసీలో ఉన్న 3 years వర్క్ చేసావు. సో హౌ ఈస్ యువర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కానీ అది కానీ అసలు నీ జనరల్ డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది? సో దట్ వాళ్ళకి కొంచెం మోటివేషన్ వస్తారు, ఇలా ఉంటుంది అంటే అలవెన్సెస్ అది ఇది అన్నావు. సో ఏముంటుంది అంటే వాళ్ళకి తెలుసుకోవాలంటుంది అసలు ఎలా ఉంటుంది లైఫ్, చిల్ ఉంటుందా లేకపోతే మరి ఎట్లా ఉంటుంది అని. మరీ చిల్ అనలేము, మరీ ఎక్కువ హార్డ్ కూడా అనలేము. సో నాది వచ్చి ఎన్టీపీసీలో స్టార్టింగ్ 5 years ఆపరేషన్ డిపార్ట్మెంట్లో వేస్తారనమాట. ఆపరేషన్ డిపార్ట్మెంట్ అంటే నువ్వు షిఫ్ట్ డ్యూటీ చేయాలన్నమాట. 2 days మార్నింగ్ చేయాలి, 2 days ఈవినింగ్ చేయాలి, 2 days నైట్ చేయాలి, తర్వాత 2 days అనేది నీకు ఒకటి ఆఫ్, ఒకటి జనరల్ డ్యూటీ అన్నమాట. ఎక్కువ 8 hours వర్క్లో ప్రతిరోజు 8 hours వర్క్ ఉంటుంది. మార్నింగ్ తీసుకుంటే ఒక 9 to 1 o'clock ఈ టైంలో వర్క్ ఉంటుంది. ఈవినింగ్ తీసుకుంటే ఒక 3 to 6, 3 to 7 ఈ టైంలో వర్క్ ఉంటుంది. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ వర్క్ నీ మీద ఎన్టీపీసీలో ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే మెయిన్ థింగ్ ఇస్ పవర్ జనరేషన్ అనమాట. సో నువ్వు ఏదైతే నీ బీటెక్లో నేర్చుకుంటావో అవన్నీ ఇక్కడ అప్లై అవుతుంది. ఎలక్ట్రికల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఇంకా ఇన్స్ట్రుమెంటేషన్స్ ఉంటాయి. సో మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఇంకా చాలా నువ్వు నేర్చుకోవచ్చు అనమాట ఇక్కడ. ఎందుకంటే మొత్తం పవర్ ప్లాంట్ ఇస్ అ ఓషన్ అనమాట. అది నేర్చుకుంటే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది నేర్చుకోవడానికి. అపార్ట్ ఫ్రమ్ వర్క్ ఇక్కడ క్వార్టర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు, లేదంటే బ్యాచిలర్ అకామిడేషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆ తర్వాత స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉంటుంది అనమాట. నేనైతే ప్రస్తుతానికి కోర్బా ఛత్తీస్గఢ్లో ఉన్నాను. ఇక్కడ కొంచెం క్రికెట్ గ్రౌండ్ ఉంటుంది, వాలీబాల్ కోర్ట్ ఉంటుంది, ఫుట్బాల్ కోర్ట్ ఉంటుంది, బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఉంటాయి. ఇంకా అప్పుడప్పుడు కల్చరల్ ఈవెంట్స్ కూడా జరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు విత్ ఇన్ ఎన్టీపీసీ టోర్నమెంట్స్ అనేది జరుగుతూ ఉంటాయి. క్రికెట్, వాలీబాల్, ఫుట్బాల్ వీటన్నిటిలో పార్టిసిపేట్ చేస్తూ ఉండొచ్చు. సో ఓవరాల్ గా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అయితే బాగుంది. పర్క్స్ విషయానికి వస్తే ల్యాప్టాప్ కన్నా అలవెన్సెస్ ఉంటుంది, మొబైల్ కన్నా అలవెన్సెస్ ఉంటుంది, ఫర్నిచర్ అనేసి కొన్ని అలవెన్సెస్ ఉంటాయి, స్పెక్టకల్ అలవెన్స్ ఉంటుంది. అన్ని పిఎస్యూస్ లో ఏవైతే ఉందో అవే ఉంటాయి అన్నమాట. అండ్ మా మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అండ్ దానికంటే ముందు అన్న కూడా ఇంటర్ ఐటీ వాలీబాల్ ప్లేయర్ అనమాట. అంటే మా వాళ్ళకి తెలుసు నేను క్రికెట్ ఆడతా ఇంటర్ ఐటీ అది అని. సో నేను ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు ఇంటర్ ఐటీ మీద కూడా కొంచెం అన్నయ్య గైడెన్స్ అది ఇచ్చేవాడు. ఇప్పుడు కూడా ఆడుతూ ఉంటావు కదా వాలీబాల్? ఇప్పుడు కూడా ఆడుతూ ఉంటాను. అదే. అండ్ మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎంట్రీ లెవెల్ శాలరీస్ అసలు ఎట్లా స్టార్ట్ అవుతాయి? అంటే ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఎంట్రీ లెవెల్ శాలరీస్ ఇన్ జనరల్ పిఎస్యూస్ లో ఆన్ యావరేజ్? ఇన్ జనరల్ అని చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు ఎన్టీపీసీ తీసుకుంటే ఒక గ్రేడ్ లో రిక్రూట్ చేస్తుంది, ఓఎన్జీసీ తీసుకుంటే ఇంకో గ్రేడ్ లో రిక్రూట్ చేస్తుంది. కానీ ఇన్ జనరల్ ఓపెనింగ్ 70,000 అనుకో ఓపెనింగ్ శాలరీ. మహారత్న అట్లా ఏమో ఉంటాయి అనుకుంటా కదా? మహారత్న, మినీరత్న అవి ఉంటాయి, కానీ బేసిక్ పే అయితే సేమే ఉంటది. 70K అయితే స్టార్టింగ్ లో వచ్చేస్తుంది. గుడ్ ఎనఫ్ శాలరీ అది. అంటే ఇఫ్ యూర్ కన్సిడరింగ్ గుడ్ ఎనఫ్ శాలరీ ప్లస్ నీకు దివాళీకి బోనసెస్ కూడా ఉంటాయి అన్నమాట. పిఆర్పి అనేది ఉంటది. మహారత్న కంపెనీలో కొంచెం ఎక్కువ ఉంటది పిఆర్పి. కంపెనీ ఎంతైతే ప్రాఫిట్ జనరేట్ చేస్తుందో అంతలో కొంచెం వాళ్ళ వర్కర్స్కి ఇస్తుంది అనమాట. ఓకే, నైస్. మాకు దివాళీకి 500 కూపన్లు ఇచ్చారు అంతే. ఏం చేస్తుంది జొమాటో. ఆల్మోస్ట్ అన్ని డిస్కస్ చేసాం. జాబ్ ఎలా ఉంటుంది, వర్క్ లైఫ్ ఎలా ఉంటుంది, శాలరీ అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, అన్న ఎలా ప్రిపేర్ అయ్యాడు ఇన్ జనరల్ మీరు కూడా. సో అంటే నాకు తెలిసింది కన్క్లూజన్ ఏంటి అనిపిస్తుంది అంటే, స్టార్టింగ్ మీరు స్టార్ట్ చేయండి. యూట్యూబ్ ఉంది, ఫ్రీ రిసోర్స్ ఉంది, లేదా ఆన్లైన్ రిసోర్సెస్ ఉంటాయి, లేదా మీకు ఒకళ్ళు అన్ని వర్కౌట్ అవ్వకుండా ఏదైనా కోర్స్ తీసుకోండి. సో మీకు సెట్ అయ్యేది ఏదో తీసుకుని స్టార్ట్ అయితే చేయండి, ఈవెన్చువల్లీ ఫిగర్ అవుట్ చేస్తారు. సో ఇదే నోట్తో అన్న అసలు ఒక 1 last అడ్వైస్ నువ్వు ఇవ్వాలి అనుకుంటే, అసలు గేట్ ఎగ్జామ్ రాయబోతున్న వాళ్ళకి, రాద్దాం అనుకున్న వాళ్ళకి
ఆర్ జాబ్లో ఉండి ఇట్లా అంతా అంటే ఓవరాల్ ఎవరైతే గేట్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఏదన్నా ఒక వన్ అడ్వైస్ టు స్కోర్ గుడ్ అనేది ఏమైనా చెప్పాలనుకుంటే యూ కెన్. మెయిన్ ఏంటంటే డోంట్ లూజ్ హోప్ అన్నమాట. ఎందుకంటే నేను కూడా చాలా లేట్గా ప్రిపేర్ అయ్యాను, లేట్గా స్టార్ట్ చేశాను ప్రిపరేషన్. మాక్సిమం 6 to 7 months చేసి ఉంటాను నేను ప్రిపరేషన్, కానీ ఐ వాజ్ కన్సిస్టెంట్ అన్నమాట. ప్రతిరోజు చదవడం. ఇప్పుడు అందరు చెప్తూ ఉంటారు 10 hours చదువుతాను, నేను 12 hours చదువుతాను. అది ఇంపార్టెంట్ కాదనమాట. మీరు రోజు ఒక ఫిక్స్డ్ టైం, మేబీ 6 hours చదవండి చాలు, కానీ ప్రతిరోజు కన్సిస్టెంట్ గా చదవాలన్నమాట. ప్లస్ మీరు అక్కడ ఇక్కడ వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అని చెయ్యొద్దు. జస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, సిలబస్ కంప్లీషన్ అండ్ రివిజన్, అండ్ బీ కన్సిస్టెంట్ విత్ యువర్ సెల్ఫ్ అనమాట. నేనైతే ఈ 4 ఫిలాసఫీసే వాడాను అనమాట. అందులోనే నాకు ఏఆర్ 13 వచ్చింది. అసలు రిజల్ట్ వచ్చాకైతే ఐ వాజ్ సో హ్యాపీ అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఏఆర్ 13 వచ్చింది. సో ఎనీవేస్ అదన్నా, థ్యాంక్స్ ఫర్ కమింగ్, థ్యాంక్స్ ఫర్ లైక్ అంటే 2-3 times అనుకున్నాం మీట్, అది ఇది క్యాన్సిల్ అయ్యి లాస్ట్కి ఇప్పుడు కుదిరింది. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ ఆల్సో. ఇంకెప్పుడైనా ఇంకేమైనా హెల్ప్ ఉంటే నువ్వు అడగచ్చు అనమాట నన్ను. ఎస్ ఎస్, అన్న కూడా చాలా భయపడుతున్నాడు ఇందాక కూడా కొంచెం అట్లా చెప్పి, అన్న కూల్ నార్మల్గా మాట్లాడంటే అది తెలుగు కరెక్ట్ గా మాట్లాడుతున్నానో లేదా అనేసి కొంచెం Okay. ఏముందన్నమాట. అంత హిందీ మాట్లాడి అలవాటు అయిపోయింది.